योग दर्शनम। ओम नमो वेंकटेशाय। मैत्री करुणादिमुदिता त्वं स्त्री पुमानिति गदिता गोविंद गोविंद। मैत्रीं भजेयं सुखसंगी संघे दुःखार्तजन्तौ करुणां लभेय। पुण्यात्मके मोदमपुण्यरूपे माध्यस्थभावं समुपालभेय అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుడదాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. మైత్రీ కరుణా ముదితా ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అని పాతంజల సూత్రం. ఈ సూత్రంలో మహర్షి గారు ప్రసాదనం అనే చివరి పదంతో ప్రసన్నంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం అనే అంశాన్ని పరిచయం చేస్తున్నారు. ప్రసన్నంగా ఉండటం, ప్రసన్నం చేసుకోవటం, ప్రశాంతిని తెచ్చుకోవటం అనేది మానవుల యొక్క విధి అని మహర్షి గారు ప్రసాదనం అనే తన చివరి పదంతో సూచన చేస్తున్నారు. ఆ సూచనతో ఈరోజు వ్యాఖ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహర్షి గారు చెప్తున్నది ప్రసన్నతను తెచ్చిపెట్టుకోమని. ఆ ప్రసన్నతను దేనికి తెచ్చిపెట్టుకోమని మహర్షి గారి సలహా అంటే చిత్త ప్రసాదనం అనే రెండు పదాలను కలుపుకుంటే చిత్తానికి, మనస్సుకి ప్రసాదనాన్ని అంటే ప్రసన్నతను తెచ్చిపెట్టుకోమని మహర్షి గారు ఇస్తున్నటువంటి సలహా. చిత్తానికి ప్రసన్నత అంటే ఏమిటి, చిత్తం అంటే ఏమిటి అని మరొకసారి ఆలోచించుకుంటే మనం ఈ యోగ సూత్రాల ప్రారంభం నుండి చిత్తం 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 అని అనుకుంటూనే ఉన్నాము. తెలుగులో చిత్తం అని కాకుండా వేరే చిత్తం అని అనుకుంటూనే ఉన్నాము. చిత్తం అంటే మనస్సు అనే అర్థంలో వాడుకుంటూనే ఉన్నాము. మనస్సు అనే అర్థంలో చిత్తం అనే పదం సరిగ్గానే ఉన్నప్పటికీ మనస్సులో ఉండేటువంటి కొన్ని భాగాలకు కొన్ని రకాల పేర్లతో వ్యవహారం చేయటం అనేది దార్శనికమైనటువంటి మర్యాద. ఆ మర్యాదను జాగ్రత్తగా గనక అనుసరించినట్లయితే మనస్సులో 4 భాగాలున్నాయి ప్రధానంగాను. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అని 4 భాగాలు మనస్సులో ఉంటాయి. ఈ 4 భాగాలు 4 రకాలైనటువంటి క్రియలకు నోచుకుంటాయి. 4 రకాలుగా వాటి క్రియలను చేస్తూ ఉంటాయి. అందులో మనస్సు అనేది ప్రధానంగా సంశయాన్ని అంటే సందేహాన్ని
సంకల్పాలను వికల్పాలను తెచ్చిపెడుతుంది. మనస్సు అనేటువంటి భాగం సంకల్పం అంటే ఇది ఇలా లేదా ఇంకో రకంగా ఉంది, ఇది బాగుంది బాగాలేదు అనేటువంటి విచారణను తెచ్చిపెట్టే భాగం మనస్సు అనేటువంటి భాగం. అలాగే సంశయం అనేదాన్ని తెచ్చిపెట్టేటువంటి భాగం కూడా మనస్సు అనే భాగం. ఈ విచారణ తరువాత సంశయానికి ఒక నిర్ణయం తీసుకురావలసి ఉండగా ఆ నిర్ణయాన్ని తెచ్చిపెట్టేటువంటి భాగం బుద్ధి అనేటువంటి భాగం. సంశయము నిశ్చయము స్థిరపడటానికి, అసలు సంశయం కానీ నిశ్చయం కానీ అసలు బయలుదేరటానికి లేదా ప్రారంభం కావటానికి వీలుగా నేను అనేటువంటి భావనను ప్రారంభించే భాగం అహంకారం అనేటువంటి భాగం. మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ మూడు భాగాల ద్వారా నేను ఫలానాది బాగుంది అనుకుంటున్నాను లేదా బాలేదు అనుకుంటున్నాను లేదా ఫలానా నిర్ణయాన్ని తీసుకుంటున్నాను లాంటి ఆలోచనలన్నీ సాగగా ఈ ఆలోచనల తాలూకు ఆనవాళ్లను, ఈ ఆలోచనల ద్వారా వచ్చినటువంటి సంస్కారాలను దాచిపెట్టుకునేటువంటి భాగం చిత్తం అనేటువంటి భాగం. మనస్సులో జరిగే క్రియల యొక్క సంస్కారాలు, మనస్సు ద్వారా జరిగేటువంటి లేదా బుద్ధి ద్వారా జరిగేటువంటి అహంకారం వలన కలిగేటువంటి సంస్కారాల యొక్క పరిశేషాలు, అవశేషాలు అన్నీ పూర్తిగా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఒకే మనస్సు కానీ ఆ మనస్సు చేసేటువంటి వేరువేరు పనులను దృష్టిలో ఉంచుకుని వేరువేరు పేర్లతో వ్యవహరించటం, సంశయము నిశ్చయము, సంశయము లేదా సంకల్పము వికల్పము లాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆ భాగాన్ని మనస్సు అని వ్యవహరించటం, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ భాగాన్ని బుద్ధి అని వ్యవహరించటం, నేను అని వ్యవహరించుకునేటప్పుడు అహంకారం అని వ్యవహరించుకోవటం, సంస్కారాలను లేదా స్మరణను తీసుకువచ్చేటప్పుడు ఆ భాగాన్ని చిత్తం అని వ్యవహరించటం అనేది దార్శనికులు చేసేటువంటి పని. ఆ భాషలో చూసుకున్నప్పుడు ఈ చిత్తం అనేటువంటిది మనస్సులో ఉండేటువంటి క్రియల తాలూకు సంస్కారాలను అట్టిపెట్టుకున్నటువంటి భాగం. ఈ మనస్సు ద్వారా, అంతఃకరణం ద్వారా జరిగేటువంటి ప్రతి ఆలోచన తాలూకు సంస్కారాన్ని అట్టిపెట్టుకున్నటువంటి భాగం. ఈ భాగం ద్వారా మనస్సులో ఇంతకు ముందు జరిగినటువంటి క్రియల తాలూకు, ఇంతకు ముందు జరిగినటువంటి ఆలోచనల తాలూకు స్మరణలు లేదా దాని తాలూకు స్మృతులు మళ్ళీ తిరిగి వస్తాయి అనే విషయం కొద్దిగా స్పష్టమవుతోంది. చిత్తం అనేది ప్రధానంగా సంస్కారాలను తనలో దాచుకుని ఆ సంస్కారాల ద్వారా స్మృతులను తెచ్చిపెట్టేటువంటి మనస్సు యొక్క భాగం అని చెప్పుకోవచ్చు. ఇదేమీ కొత్తగా దార్శనికులు చెప్తున్నటువంటి మాటలేమి కావు. ఇది సాక్షాత్తు వేదమాతే చెప్పినటువంటి విషయం. మనసశ్చిత్తేదం భూతం భవ్యంచ గుప్యతే తద్ధి దేవేష్వగ్రియం అని తైత్రీయ బ్రాహ్మణం మనస్సు తాలూకు నిర్వచనాన్ని చెప్తోంది. మనస్సులో ఉండేటువంటి చిత్తం అనేటువంటి భాగం యొక్క క్రియలను కూడా చెబుతోంది. మనస్సు యొక్క ఒక భాగం లేదా అంతఃకరణం యొక్క ఒక భాగం చిత్తం అనేటువంటి భాగం. ఈ చిత్తం అనేటువంటి భాగంలో భూతం భవ్యంచ గుప్యతే, భూతం ఇంతకుముందు గడిచిపోయిన విషయాల తాలూకు ఆనవాళ్ళు, గడిచిపోయినటువంటి విషయాల తాలూకు జ్ఞానాల తాలూకు సంస్కారాలు ఇవన్నీ దాగి ఉంటాయి. రాబోయేటువంటి వస్తువుల ఆలోచనలను ఇంతకుముందే చేసుకుని ఉన్నారు గనక ఆ వస్తువుల తాలూకు ఆలోచన సంస్కారాలు కూడా ఇదే చిత్తంలో ఇమిడి ఉన్నాయి. ఈ రకంగా భూతం భవ్యం అనే రెండు రకాల వస్తువులు కూడా ఈ చిత్తంలో దాగి ఉన్నాయి. భూతం భవ్యంచ గుప్యతే తద్ధి దేవేష్వగ్రియం. ఇది మానవుల యొక్క ఇంద్రియాలలో కల్లా చాలా ముందుండేటువంటిది. మానవుల యొక్క జ్ఞానేంద్రియాలు కానీ మానవుల యొక్క కర్మేంద్రియాలు కానీ మానవులను ఆయా వస్తువుల మీదకి లాక్కెళ్తున్నాయి. లాక్కెళ్తున్నటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సు అధీనంలో ఉన్నాయి. మనస్సును కూడా మళ్ళీ 4గా విభాగం చేసుకున్నట్లయితే ఆ మనస్సులో ఉండేటువంటి చిత్తం అనేటువంటి భాగం అధీనంలో ఉన్నాయి. మానవుడు ఎన్నో జన్మలలో తెచ్చుకున్నటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాల యొక్క అవశేషాలు, ఆ సంస్కారాల ద్వారా తెచ్చిపెట్టుకునేటువంటి స్మృతులు, వీటిని బట్టి మానవుడి యొక్క ప్రవృత్తి ఉంటున్నది. కాబట్టి
మనస్సు యొక్క అధీనంలో ఇంద్రియాలు ఉండటం అనేది ఒక అంశమైతే, ఆ మనస్సులో కూడా చిత్తం అనేటువంటి భాగం యొక్క అధీనంలోనే ఈ మనస్సు యొక్క ఇతర భాగాలు అలాగే ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అందువల్ల తద్ధి దేవేషు అగ్రియం అని వేదమాత చెబుతోంది. తద్ధి ఆ చిత్తం అనేటువంటి భాగం, మనస్సు అనేటువంటి ఇంద్రియం ఇతర ఇంద్రియాల కంటే గొప్పది, ఇతర ఇంద్రియాల కంటే ముందుండేది, ఇంద్రియాలన్నిటినీ నియంత్రించేది అని మనకు బోధిస్తోంది. ఆ చిత్తాన్ని, సంస్కారాలను తనలో దాచుకుని స్మృతులను తెచ్చిపెట్టేటువంటి చిత్తాన్ని ప్రసన్నంగా చేసుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం అని మహర్షి గారు చెప్తున్నటువంటి అంశం. మానవులు తమ యొక్క సంస్కారాలను బాగు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. తమ సంస్కారాలను సాత్వికంగా మార్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక సంస్కారాలు సాత్వికంగా మారకపోతే ఇతర రాజస తామస సంస్కారాలను తొలగించి ఈ చిత్తం అనేటువంటి భాగాన్ని శుభ్రపరచుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని మహర్షి గారి సలహా. ఆ సలహాని ఆయన చిత్త ప్రసాదనం అనేటువంటి 2 పదాల ద్వారా చూపిస్తున్నారు. చిత్త ప్రసాదనం, చిత్తం అనేది ఇష్టం వచ్చినటువంటి జ్ఞానాల వల్ల కలిగినటువంటి సంస్కారాలతో నిండి ఉంది. రకరకాలుగా ఉండేటువంటి రాజస సంస్కారాలతోనూ తామస సంస్కారాలతోనూ పూర్తిగా నిండి ఉంది. అది రాజస సంస్కారాలతోనూ తామస సంస్కారాలతోనూ ఉన్నంతకాలం ప్రసన్నంగా ఉండదు. ప్రసన్నంగా ఉన్నంతకాలం, ప్రసన్నంగా ఉండనంతకాలం అది రకరకాలుగా ప్రవర్తిస్తుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. దాన్ని అరికట్టడం అనేది సాధ్యం కాదు. దానిలో ఉండేటువంటి దుసంస్కారాలను లేదా కుసంస్కారాలను పూర్తిగా తొలగించి సాత్వికమైనటువంటి సంస్కారాలతో, సాత్వికమైనటువంటి భావాలతో గనక నింపినట్లయితే అది ప్రసన్నంగా మారుతుంది. ప్రసన్నంగా మారినప్పుడు అది మాట వింటుంది, కుదురుగా కూర్చోవటానికి అవకాశాన్ని కలిగి ఉంటుంది అని మహర్షి గారి యొక్క నిగూఢమైన అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని ఆయన చిత్త ప్రసాదనం అనే 2 పదాల ద్వారా మనకు చూపిస్తున్నారు. ఈ చిత్తప్రసాదనం అనేది ఎక్కడి నుంచి ఊడిపడుతుంది? చిత్తప్రసాదనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారాలు మన చేతిలో లేవు కదా. సంస్కారాలు అంటే గడిచిపోయిన జ్ఞానాల తాలూకు ఆనవాళ్లే కదా. జ్ఞానాలు గడిచిపోయినాయి. ఆ జ్ఞానాలు ఈ జన్మలో గడిచినాయా, గత జన్మలలో గడిచినాయా, అంతకుముందు జన్మలలో గడిచినాయా, ఎవరికి ఏమీ తెలియదు. అవి ఎన్నున్నాయి ఆ సంగతి కూడా తెలియదు. సంస్కారాలు కానీ వాటి యొక్క ప్రభావాలు కానీ ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. అవి స్థూల రూపాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే వాటి యొక్క ప్రభావం మనకు అర్థమవుతోంది. అంతవరకు అవి ఉన్నవి లేనివి, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు, ఈ విషయాలేవి మనకు తెలియటం లేదు. ఇలాంటప్పుడు ఈ చిత్తాన్ని ప్రసన్నం చేసుకోవాలి, చిత్తంలో ఉండేటువంటి సంస్కారాలన్నిటినీ బాగు చేసుకోవాలి, చెడు సంస్కారాలన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఎలా కుదురుతుంది అని మనం ప్రశ్న తప్పకుండా వేస్తాం. అందుకని మహర్షి గారు భావనాతశ్చిత్త ప్రసాదనం అని మరొక అంశాన్ని జోడించారు. ఆలోచన చేసినట్లయితే, భావన చేసినట్లయితే ఈ చిత్త ప్రసన్నత, చిత్తంలో ఉండేటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాల తాలూకు ప్రభావాలు, అవి పోగొట్టుకునేటువంటి విధానాలు ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. ఆలోచన అనేది ప్రారంభం అవ్వాలి. ఆలోచన ప్రారంభమైనప్పుడు ఇది ఏమిటి, ఎలా, ఎందుకు అనే విషయాలన్నీ తెలుస్తాయి అని మహర్షి గారు సూచించదలుచుకున్నారు. సంస్కారాలు ఎన్నున్నాయి తెలియవు, నిజమే. సంస్కారాలు ఎప్పుడు పనిచేస్తున్నాయి అనే సంగతి కూడా తెలియటం లేదు, నిజమే. కానీ పని చేసిన తరువాత సంస్కారాలు తెలుస్తున్నాయి కదా. ఈ రకంగా ప్రవృత్తి నాకు కలిగి ఉందంటే ఈ తాలూకు సంస్కారాలు నాలో ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటి చెడు భావాలు నాలో పుట్టుకొస్తున్నాయి అంటే వాటి తాలూకు సంస్కారాలు నాలో ఉన్నాయి అని ఆలోచించి నిర్ణయించుకోవచ్చు కదా. భావన చేసినట్లయితే, ఆలోచన చేసినట్లయితే మనస్సు అది ప్రవర్తించేటువంటి తీరు, ఆ ప్రవర్తనకు కారణమైనటువంటి దోషాలు ఇవన్నీ తప్పకుండానే తెలుస్తాయి. కాబట్టి భావన చేసినట్లయితే భావనాతః చిత్త ప్రసాదనం అనేది కుదురుతుంది. ఇది ప్రాథమిక స్థాయిలో చేయవలసినటువంటి భావన.
ప్రాథమిక స్థాయిలో అసలు సంస్కారాల తాలూకు స్థూల ప్రభావాలు, ఆ ప్రభావాలను అరికట్టుకోవటానికి చేయవలసినటువంటి ఎక్సర్సైజ్ అనే అంశం మీద జరగవలసినటువంటి ఆలోచన. ఈ ఆలోచన ద్వారా అసలు సంస్కారాలను బాగు చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి అన్వేషణ, తపన మొదలవుతుంది. అది మొదలైనప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. అది మొదలైనప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ సంస్కారాలకు, కుసంస్కారాలకు విరుగుడుగా మనమే తెచ్చిపెట్టుకున్నటువంటి చెడు సంస్కారాలకు వ్యతిరేక దిశలో మంచి సంస్కారాలను పెంచుకునేటువంటి మంచి ఆలోచనలను, మంచి భావనలను, మంచి గుణాలను తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. అవి ఎలా తీసుకోవాలి అంటే మైత్రీ, కరుణా, ముదిత, ఉపేక్షాణం, సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అనే తీరులో తెచ్చిపెట్టుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. మానవుల మనస్సులలో ప్రధానంగా ఉండేటువంటి దుర్గుణాలు, లేదా లెక్క పెట్టాలి అంటే అనంతమైన దుర్గుణాలు ఒకవేళ ఉన్నప్పటికీ 4-5 ప్రధానమైన దుర్గుణాలను తీసుకుని ఆ దుర్గుణాలకు వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి మంచి అభిప్రాయాలను చూసుకోవాలి, మంచి లక్షణాలను పెంచుకోవాలి. మానవుల మనస్సులో ప్రధానమైనటువంటి దుర్గుణాలు ఏవేవి ఉన్నాయి అని ఆలోచిస్తే, ఎవరైనా సుఖంగా ఉంటే వారిని చూసి ఈర్ష్యపడటం, ఎవరైనా కష్టపడుతూ ఉంటే ఆ కష్టానికి మరింత కష్టాన్ని జోడించాలి అనేటువంటి అపకార ప్రవృత్తితో ఉండటం, ఎవరైనా పుణ్యం, మంచి పనులు చేస్తూ ఉంటే వారిని చూసి ఓర్వలేకపోవటం, అసూయపడటం, వారిలో ఉండేటువంటి ఆ పుణ్యం మీద, ఆ మంచి పని మీద చెడును ఆపాదించటం, ఎవరైనా పాపం చేస్తూ ఉంటే అందులో వారి తలకాయలను దూర్చటం, వారి తలకాయలను అందులోకి దూర్చి వీరి తలకాయలో కూడా అదే పాప బుద్ధి, అదే చెడు బుద్ధి ఎక్కేంత వరకు అక్కడే ఉండటం అనేది ప్రధానంగా మానవులలో ఉండేటువంటి దోషాలు. ఈ దోషాలకు విరుగుడుగా ఎవరైనా సుఖంగా ఉంటే వారితో మైత్రిని కలిగి ఉండటం, ఈర్ష్యకు వ్యతిరేక దిశలో వారితో స్నేహాన్ని పెంచుకోవటం, ఎవరైనా కష్టంతో ఉన్నట్లయితే గనక ఆ కష్టానికి జాలిపడటం, సాత్వికమైనటువంటి జాలిపడటం, కుదిరితే సహాయం, కుదిరితే ఉపకారం, లేదా కుదిరినంత ఉపకారం అనేటువంటి స్థాయికి వచ్చే జాలిని ప్రదర్శించటం, వారిని కించపరచనటువంటి జాలిని ప్రదర్శించటం, ఎవరైనా మంచి కార్యాలు, మంచి పనులు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సంతోషించటం, ఎవరైనా పాపకార్యాలు లేదా చెడు పనులు చేస్తూ ఉంటే ఆ పనులను మనం ఆపలేని పరిస్థితే ఉంటే దాన్ని అశ్రద్ధతో, ఉపేక్షతో చూడటం అనేటువంటి అంశాలను భావించి, అంటే మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేసుకుని ఆ అభ్యాసం ద్వారా ఈ దుర్గుణాలకు వ్యతిరేక దిశలో ప్రయత్నం చేసుకుని ఈ దుర్గుణాలను, ఈ కుసంస్కారాలను పోగొట్టుకుని చిత్తాన్ని సంస్కరించుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నటువంటి సలహా. ఇది ఆలోచిస్తే నిజం అని ఒప్పుకొని తీరవలసినటువంటి సలహా అని తెలుస్తోంది. మహర్షి గారు చెప్తున్నది చిన్న చిన్న స్థాయి వాళ్ళ వ్యవహారాలు కావు, చిన్న వాళ్ళ లేదా సాధారణ మానవుల యొక్క రీతిని మాత్రమే అర్థం చేసుకుని చెప్తున్నటువంటి సలహాలు కూడా కావు ఇవి. మహర్షి గారు మానవుల యొక్క సమగ్రమైన చరిత్రను, మానవుల స్థాయి దాటి జీవుల యొక్క సమగ్రమైన చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ఆయా ఉదాహరణలను దృష్టిలో ఉంచుకుని ఎవరెవరు ఏ ఏ సందర్భంలో ఏ ఏ తప్పు చేసి ఇబ్బంది పడ్డారు, లేదా ఏ రకమైనటువంటి మంచి చేసి బాగుపడ్డారు అనే ఉదాహరణలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ సలహా అందరికీ వర్తిస్తుంది అనే అభిప్రాయంతో చెప్తున్నటువంటి సూత్రం ఇది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే మైత్రి, ఎవరైనా సుఖపడుతుంటే లేదా ఎవరైనా మనకంటే గొప్పగా ఉంటే, మనకంటే గొప్ప స్థాయిలో గనక ఉంటే వారిని చూసి కొంచెం కూడా ఈర్ష్య పడటానికి వీలు లేదు. ఈర్ష్య పడితే దానికి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అనటానికి నారద మహర్షి గారి ఉదాహరణ ఒకటి ఉంది. ఒకరోజు బ్రహ్మగారు పిల్లలందరినీ పిలిచారు. ఆయనకి అప్పటికి సంతానం అంటే వేరే సంతానం ఏం లేదు, మానస పుత్రులు చాలామంది ఉన్నారు.
మానసపుత్రులు అంటే సనక సనందనాది మానసపుత్రులు ఉన్నారు. సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అని 4 మానసపుత్రులు ఉన్నారు. వీరు కాక చాలామంది ఉన్నారు. మరీచి మొదలైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఈయన సనక సనందనాదులను కాక మరీచి మొదలైన పిల్లలందరినీ పిలిచారు. నవబ్రహ్మలు అంటారు వారిని పిలిచారు. నారద మహర్షి గారిని పిలిచారు. ఇంకా తాను అనుకున్న కొంతమంది పిల్లల్ని ఒకసారి పిలిపించారు. పిలిచి, నాయనల్లారా, మిమ్మల్ని నేను సృష్టి చేసుకున్నది నాకు మీరు సృష్టిలో సహాయం చేస్తారు అనే అభిప్రాయంతో, మీరు చూస్తేనేమో చాలా సాత్వికంగా ఉన్నారు, మీ తపస్సుల్లో మీరు మునిగిపోయి ఉన్నారు, ఇలా చేస్తే సృష్టి అనేది జరగదు, అందువలన మీరు నాకు సహాయం చేయండి, సహాయం చేయటానికి వీలుగా మీరు వివాహం చేసుకోండి, వివాహం చేసుకుని సంతానాన్ని కనండి. ఎంతోమంది జీవులు గత సృష్టిలో ఏవో కర్మలను చేసుకుని ఆ కర్మలకు ఫలితాలను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని ఇచ్చేందుకు వీలుగా మీరు వివాహం చేసుకుని ఆ వారికి శరీరాన్ని ఇవ్వండి, సంతానాన్ని కనండి అని ఉపదేశం చేశాడు. చేసి మీకు సంతానాన్ని కలిగించుకోవటానికి వీలుగా నేనే మీకు భార్యలను సృష్టి చేసి ఇస్తాను అని కూడా చెప్పారు. మీకు భార్యలను సృష్టి చేస్తాను, సృష్టి చేసి మీకు భార్యలను ఇస్తాను, మీరు సంతానాన్ని కనండి, మీరు వివాహం చేసుకోండి అని వాళ్ళందరికీ చెప్పారు. అందరూ పాపం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఏకాంత జీవితాన్ని గడపటానికి అలవాటు పడి ఉన్నారు. మనసులో వేరే ఏవో చెయ్యాలి, కొత్తగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇళ్ళు కట్టుకోవాలి, గూళ్ళు కట్టుకోవాలి, ఇలాంటి పిచ్చుక ఆలోచనలు ఏం లేవు వాళ్ళకి. అందువలన వారు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఎవరు బయటికి మాత్రం చెప్పలేదు. ఎందుకంటే తండ్రి గారు మాట్లాడుతున్నారు, ఆయన బ్రహ్మ, విశ్వస్రష్ట, ఆయన మనల్ని సృష్టి చేసిన కారణం ఇదే అయితే మన అభిప్రాయం వేరైతే ఏం చేయాలి, ఈ రెండిటి మధ్య సమన్వయాన్ని ఎలా సాధించాలి అనే విషయం మీద వారు ఆలోచన చేస్తూ ఊరుకున్నారు. నారద మహర్షి గారు చిన్నపిల్లవాడు అని చెప్పడానికి వీల్లేదు, బ్రహ్మమానస పుత్రులకి వయస్సుతో నిమిత్తమేముంది. నారద మహర్షి గారు మాత్రం ఊరుకోకుండా, తండ్రి ఇదేమి న్యాయం అని అడిగారు. ఏమి న్యాయం అంటావేమిటి అని అడిగారు బ్రహ్మగారు. అడిగితే చెప్పాడు, అలా కాదు, కొంతమందినే పిలిపించారు మీరు, సనకాదులను మాత్రం పట్టించుకోలేదు, వాళ్లకు మాత్రం వివాహం చేసుకోండి అని సలహా ఇవ్వటం లేదు, మాకు మాత్రమే వివాహం చేసుకోండి అని సలహా ఇచ్చారు. మీ పిల్లల్లోనే కొంతమంది వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు అని మీరు అనుకుంటున్నారు, మమ్మల్ని మాత్రం వివాహం చేసుకోమని బలవంత పెడుతున్నారు, ఇదే న్యాయం అని అడిగాడు. బ్రహ్మగారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇదే మాట మిగతా వాళ్ళకు కూడా ఉంది, కానీ వాళ్ళకు వేరే రకంగా ఉంది. అదేంటి, స్వచ్ఛమైన తపస్సుతో అలవాటు పడిపోయినటువంటి మనకి ఈ కొత్తగా సంసారము, ఈ బంధము ఇవన్నీ వస్తే ఈ తపస్సు ఎలా సాగుతుంది, తత్వజ్ఞానం కోసం ప్రయత్నం ఎలా సాగుతుంది అనే ప్రశ్న వాళ్ళకు కూడా ఉంది. కానీ వాళ్ళు వినయంతో అడగటానికి భయపడుతూ సందేహిస్తూ ఉన్నారు. నువ్వు అడిగావు, ఇందులో పెద్దగా తప్పేమి లేదు, మనసులో ఏముంటే అది అడగవచ్చు, సంశయం ఏమైనా కలిగితే దాన్ని తీర్చుకోవచ్చు, పెద్దల ముందు తప్పులేదు, దాన్ని వినయంగా అడిగి తీర్చుకోవాలి అనేది ప్రధానమైన నియమం పెద్దల ముందు. పోనీ దాన్ని కూడా వదిలేశామనుకోవచ్చు, తండ్రి కొడుకుల మధ్య వినయం అనేటువంటి బంధం కొంచెం కష్టం. తండ్రి పట్ల కొడుకులు పిల్లలు వినయంగా ఉండాలి అని చెప్పటమే కానీ దాన్ని పాటించటం అనేది కొంచెంగా కష్టం. పోనీ ఆ అంశాన్ని పక్కన పెట్టేసిన నువ్వు నీ అన్నల మీద ఈర్ష్యను ప్రదర్శిస్తున్నావు. సనక సనందనాదులను ఎందుకు నేను సృష్టి చేశాను, వారు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వారి యొక్క కర్తవ్యం ఏమిటి అనే విషయం మీద నీకు క్లారిటీ లేదు, నాకు క్లారిటీ ఉంది. వారు నివృత్తి ధర్మాన్ని ప్రచారం చేయటానికి పుట్టినటువంటి వారు, వారిని ఈ సంసార బంధంలోకి లాగటం అనేది జరిగే పని కాదు. వారు కాక మిగతా వారందరూ కూడా ప్రవృత్తి ధర్మాన్ని ప్రచారం చేయటానికి సృష్టి చేయబడ్డవారు. కాబట్టి ప్రవృత్తి ధర్మాన్ని ప్రచారం చేయటానికి సృష్టి చేయబడిన వీరందరూ కూడా వివాహం చేసుకోవాల్సిందే.
చేసుకుని మంచి సంతానాన్ని కలగవలసిందే, ఆ సంతానంలో సద్గుణాలను పెంచవలసిందే, వారికి వైదిక మార్గాన్ని చెప్పవలసిందే, వారికి వైదికమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేయవలసిందే, వారికి మంచి దారి చూపించవలసిందే. ఎన్నెన్నో కర్మలను చేసుకుని ఆ కర్మలకు ఫలితాలను అనుభవించటానికి వస్తున్నటువంటి ఈ జీవులకు అభివృద్ధి మార్గాన్ని చూపించాల్సిందే. అభివృద్ధి మార్గాన్ని చూపించటం కోసం ధార్మికమైన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయటం కోసం నేను మిమ్మల్ని అందరినీ వివాహం చేసుకోమని చెప్పాను. ఈ క్లారిటీ కానీ ఈ విషయం కానీ నీకు సరిగ్గా తెలియదు. తెలియకపోతే అడిగి తెలుసుకోవచ్చు. కానీ నీకు తెలియకపోవటం కంటే కూడా పెద్ద దోషం ఏముంది అంటే, అన్నల మీద, వారి గొప్ప స్థాయి మీద ఈర్ష్య అనేది ఉంది. ఆ ఈర్ష్యతో వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళకెందుకు చెప్పట్లేదు, నాకెందుకు చెప్తున్నావు అని నువ్వు అడుగుతున్నావు నన్ను. నువ్వు చేసినటువంటి ఈ తప్పుకి, నీకుండేటువంటి ఈ ఈర్ష్యా దోషానికి ప్రతీకారంగా, దీనికి ప్రతిఫలంగా నువ్వు 1,00,000 సంవత్సరాల పాటు గంధర్వుడుగా పుట్టి స్త్రీలోలుడివై ఉందువుగాక అని శపించేశాడు. 1,00,000 సంవత్సరాల పాటు వివాహమే చేసుకోను అన్నవాడికి 1,00,000 సంవత్సరాల పాటు వివాహం చేసుకుని స్త్రీలోలుడుగా ఉండాలి అని బ్రహ్మగారు శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టడానికి కారణం కూడా వేరే ఉంది. నారద మహర్షి గారి ద్వారా గంధర్వలోకంలోనూ అలాగే భూలోకంలోనూ సంగీతాన్ని ప్రచారం చేయాలి, సంగీత శాస్త్రాన్ని, గంధర్వ శాస్త్రాన్ని ప్రచారం చేయాలి అని బ్రహ్మగారి యొక్క సంకల్పం. ఆ సంకల్పము అలాగే నారద మహర్షి గారిలో ఉండేటువంటి ఈ ఈర్ష్య అనేటువంటి దోషము, ఈ రెండూ కలిసి ఆయనకు 1,00,000 సంవత్సరాల పాటు గృహస్థ జీవితం గడపాలి అనేటువంటి శాపం దాకా తీసుకొచ్చి పెట్టినాయి. దాన్ని నారద మహర్షి గారు యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. 1,00,000 సంవత్సరాల పాటు గంధర్వుడిగా జీవించవలసి వచ్చింది. అందులో ఆ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ నారద మహర్షి గారి గంధర్వ జన్మకు చాలా కారణాలు ఉన్నాయి, తపస్సులున్నాయి, ఆయన తపస్సులున్నాయి. అందులో చాలా ట్విస్టులు. 50 మంది భార్యలు, ఆ భార్యల్లో ఒక భార్య మీద అనురాగం, ఈ మధ్యలో ఈయనకేదో వేరే కారణం వచ్చి ప్రాణం పోయేంత పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన భార్యలలో ఇష్టమైన భార్య ఒక ఆవిడ తన పాతివ్రత్య మహిమతో ఆయన్ని మళ్ళీ బతికించుకోవటం, ఈ 1,00,000 సంవత్సరాలు ఆయనకి ఆయుస్సు మూడకుండా ఉండటం, చాలా పెద్ద కథ జరిగింది. అదంతా జరిగిన తరువాత ఆయన మళ్ళీ తిరిగి తన సాధనలో ఇప్పుడున్న మెట్టును అందుకోగలిగాడు. పెద్ద స్థాయి సాధకులలో ఈర్ష్య అనేటువంటి దోషం కనీసం రేఖామాత్రంగా గనక కనిపించినా సరే దానికి ఫలితం అతి తీవ్రంగా ఉంటుంది అనటానికి ఈ నారద మహర్షి గారి దృష్టాంతం పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ. నారద మహర్షి గారి లాంటి స్థాయిలో ఉండేటువంటి వారు ఈర్ష్య అనేదాన్ని కనీసం లవలేశంలో కూడా మనస్సుల్లోకి తెచ్చుకోకూడదు అనేటువంటి అంశానికి ఇది పరిపూర్ణమైన ఉదాహరణ. మనం నారద మహర్షి గారి లాంటి స్థాయిలో, అంతటి స్థాయిలో లేము కాబట్టి మనకు ఈర్ష్య అనేది అంత పెద్ద 1,00,000 సంవత్సరాల పాటు శాపాన్ని భరించవలసినటువంటి అవసరాన్ని తేకపోవచ్చు కానీ ఎంతో కొంత దుష్ప్రభావాన్ని మాత్రం తప్పకుండా తీసుకువస్తుంది అనటానికి కూడా ఇదే దృష్టాంతం సరి అయిన ఉదాహరణ. నారద మహర్షి గారిలాగా పరిశుద్ధమైన మనస్సుతో ఉండేవారికి చిన్న స్థాయి దోషమైనా స్పష్టంగా తెలుస్తుంది. దోషాలే నిండి ఉన్నవారికి ఈ చిన్న దోషం అందులో కొట్టుకుపోతుంది అనే అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఆ దోషానికి మాత్రం ఫలితం తప్పకుండా అంది తీరుతుంది. ఆ దోషానికి దుష్ఫలితం అనేది అందుకోవలసి వచ్చి తీరుతుంది అనే అంశానికి ఈ ఉదంతం మనకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఆ ఉదాహరణలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈర్ష్యకు వ్యతిరేక దిశలో మైత్రి అనేటువంటి భావనను ఎవరైనా మనకంటే గొప్పగా ఉన్నా, మనకంటే సుఖంగా ఉన్నా, మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నా, వేరే రకంగా ఉన్నా, వారి పట్ల మైత్రీ భావాన్నే కలిగి ఉండటం, ఈర్ష్యను మాత్రం కలిగి ఉండకపోవటం అనేటువంటి అంశాన్ని సాధించుకోమని మహర్షి గారు మనకు స్థిరమైన సూచనను ఈ సూత్రంలో చేస్తూ మైత్రీ భావనాత చిత్త ప్రసాదనం అని చెప్తున్నారు. కరుణాభావనాత చిత్త ప్రసాదనం అనటానికి కూడా చాలా పెద్ద ఉదాహరణ ఉంది. ఇందులో కరుణ లేకపోవటం, కరుణ రావటం ఇలాంటి ట్విస్టులు ఏం లేవు. కానీ మహాత్ముల యొక్క కరుణ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనటానికి ఒక చిన్న ఉదాహరణగా వేదవ్యాస మహర్షి గారి దృష్టాంతం ఉంది.
ఆయన వేదవ్యాస మహర్షి గారు మహర్షి జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డవాడు. మహర్షులు ఎట్టి పరిస్థితులలోనూ మనుషులు సంచరించే, సాధారణ మానవులు సంచరించే చోట ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి ఇష్టపడరు అనేది ఒక జనరల్ అబ్జర్వేషన్. కానీ వేదవ్యాస మహర్షి గారి సాధన, ఆయన యొక్క అవసరాలు లేదా ఆయన చేయవలసినటువంటి కర్తవ్యాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన సాధారణ మహర్షుల కంటే కూడా ఎక్కువ సార్లు మానవ జీవితాల్లోకి రావలసిన అవసరం వస్తూ ఉండేది. ఎక్కువ సార్లు ఆయన హస్తినాపురానికి లేదా ఆయా రాజధానులకు, ఆయా ఊళ్లకు వెళ్ళవలసి వస్తూ ఉండేది. ఎన్నిసార్లు ఊళ్ళకు వచ్చినా సరే రాత్రి అయ్యేసరికి మళ్ళీ తన స్వస్థానానికి వెళ్ళటం అనేది ఈయనకున్నటువంటి అలవాటు. రాత్రిపూటల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఊళ్ళలో ఉండేవారు కాదు అని ఆయన గురించి తెలిసిన వారు చెప్పే మాట. ఆయన ఒకరోజు హస్తినాపురానికో ఏదో ఒక ఊరికి వచ్చారు. వచ్చి మెయిన్ రోడ్లో నిలబడ్డారు. రాజమార్గంలో నిలబడి ఉన్నారు. రాజమార్గం అంతా గందరగోళంగా ఉంది, ఇప్పుడున్నట్లుగానే ఉంది. ఏదో ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా హడావిడిగా ఇటు అటు ఇటు అటు జనాలు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, ఎందుకు వెళుతున్నారో తెలియదు, వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళుతున్నారో తెలియదు, వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏ వాహనాలు ఎటు వెళుతున్నాయో తెలియదు, ఏ వాహనాలు ఎటు వస్తున్నాయో తెలియదు, ఎందుకు ఇలా హడావిడి పడుతున్నారు వీళ్ళు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ట్రాఫిక్ అంతా ఘోరంగా ఉంది. ఆ ట్రాఫిక్ని తట్టుకుని దాటి, రోడ్డు దాటి అవతల వైపుకు వెళ్ళాలి అని పాపం ఈయన ఒకవైపు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తూ ఉండగా ఇటు అటు చూస్తే ఆయనకు ఒక చిన్న పురుగు కనిపించింది. చిన్న పురుగు. ఆ పురుగు వేదవ్యాస మహర్షి గారిలాగానే రోడ్డు దాటి అవతల వైపుకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ పురుగుకి రోడ్డు దాటటం అనేది సులభంగా అనిపించటం లేదు. వేదవ్యాస మహర్షి గారే ఆగవలసి వస్తోంది. అలాంటిది చిన్న పురుగు ఆగి తీరాలి. ఏ బండి చక్రాల కింద పడితే ఈ పురుగుకి ఇబ్బంది వస్తుందో తెలియదు. ఏ గుర్రం కాళ్ళ కింద పడ్డా లేదా ఏ ఏనుగు కాళ్ళ కింద పడ్డా, దేని కింద పడ్డా సరే ఈ పురుగు జీవితం అయిపోతుంది. అందుకని ఈ పురుగు ప్రాణభయంతో ఇటు అటు జరుగుతోంది. అదే సమయంలో దాటి అవతల వైపుకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో కూడా ఉంది. మహర్షి గారికి కొంచెం జాలేసింది దీని కష్టం చూసి. ఒకవైపు దాటాలి అనుకుంటుంది. దాటాలి అనుకునేది సామాన్యమైన రోడ్డును కాదు, అడుగు వేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో దాటాలనుకుంటోంది. పోనీ అట్టు పెట్టుకోవాలనుకునేటువంటి ప్రాణానికి ఏమైనా విలువ ఉందా? ఆఫ్టర్ ఆల్ పురుగు జీవితం అది. ఆ పురుగు జీవితాన్ని అట్టు పెట్టుకుని ఇదేమి సాధిస్తుంది అని ఆయన కొంచెం జాలిపడ్డారు. జాలిపడి ఆ పురుగుని ఒక్కసారి పలకరించారు. పురుగు పురుగు పురుగు, నువ్వెందుకు దాటాలనుకుంటున్నావు అని అడిగారు. అడిగితే పురుగు చెప్పింది, అవతల వైపు మా బంధువులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడ్డానికి వెళ్ళాలి అని చెప్పింది. చూడ్డానికి వెళ్ళాలి బాగానే ఉంది, కానీ వెళ్తావో లేదో తెలియదు కదా. ఏ బండి కింద పడ్డా కూడా ప్రాణాలు పోతాయి కదా. మరి ప్రాణాలు పోయేటువంటి పని ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. అడిగితే పురుగంది, ప్రాణాలు పోతాయి అనే భయం నాకు కూడా ఉందండి, ప్రాణాలు పోకుండా ఎలాగైనా దాటాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు మళ్ళీ మహర్షి గారు అడిగారు, పురుగు పురుగు పురుగు, ప్రాణాలు పోతే తప్పేంటి? నీకేమీ ఎక్కువ ఆయుస్సు ఏమీ లేదు. మహా అయితే నీ ఆయుస్సు 1.5 రోజు, మానవుల లెక్కలో చూస్తే 1.5 రోజు 2 రోజులు, ఇంతే ఆయుస్సు. నువ్వేమీ సంవత్సరాల కాలం పాటు జీవించే అవకాశం లేదు. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు నువ్వేం బతకవు. ఇలాంటప్పుడు అల్పమైన జీవితం కదా నీది, ఈ అల్పమైన జీవితాన్ని పోగొట్టుకుంటే మాత్రం ప్రమాదం ఏమిటి అని అడిగారు. అడిగితే పురుగు ఒక్కసారి నుంచుంది. నుంచుని, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు జీవుల లక్షణం ఏం తెలుసు అని అడిగింది. జీవుల లక్షణం మీకేం తెలుసండి? పెద్ద మహర్షి గారిలా కనిపిస్తున్నారు చూడ్డానికి. జీవుల లక్షణం అంటే అజ్ఞానమే కదా. జీవుల లక్షణం అంటే ఎవరి ప్రాణాలను వారు రక్షించుకోవటమే కదా. ఆ ప్రాణాల మీద తీపి అనేదే కదా జీవుడి యొక్క లక్షణం. ఈ సృష్టిలో ఏ ప్రాణిని తీసుకున్నా, ఏ జీవుణ్ణి తీసుకున్నా ప్రాణాల మీద తీపి అనేదే కదా కనిపిస్తోంది. ప్రాణాల మీద తీపి తప్ప ఈ జీవులకి ఏం మిగిలిందండి?
ప్రాణాలు ఎన్ని రోజులు ఉంటాయి, మన అదుపులో లేకుండా ఎప్పుడు పోతాయి అనే విచారణ ఎప్పుడు కూడా మనం చేసుకోము, జీవులు ఎవరం చేసుకోము. ప్రాణాల మీద తీపితోనే ఉంటాము. ప్రాణాలతో ఉంటే ఏమైనా సాధించవచ్చు అని భావిస్తాము. ఉదాహరణకి నేను ప్రాణాలతో ఉంటే, బండి కింద పడకుండా ఉంటే అవతల వైపు వెళ్ళి మా బంధువుల్ని చూసొస్తాను అనే అభిప్రాయంతో ఉన్నాను. ప్రాణాల మీద తీపి ఉండటం, దానికి అజ్ఞానమే కారణమవ్వటం అనేది జీవుల లక్షణం కదండి. జీవుల లక్షణం తెలుసుకుని కదా మీరు మాట్లాడాలి, తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగింది. మహర్షి గారికి చాలా ఆశ్చర్యం వేసింది. పురుగు నన్ను ఇంత మాట అందే, మీకు జీవుల లక్షణం తెలుసా అని అడుగుతోంది. జీవుల లక్షణం తెలుసుకుని మాట్లాడాలంటోంది, ప్రాణం మీద తీపి అంటోంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. అసలు దీని వ్యవహారం ఏంటి, దీని ఎక్కడి నుంచి ఈ జన్మ మొదలైంది అని ఆలోచించారు. దివ్య దృష్టితో ఒకసారి చూస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే, గత జన్మలో ఈ పురుగు మానవుడు, మంచి బాగా ధనమున్న మానవుడు, ధనమున్న మదంతో తెలుసుకోకుండా దురభ్యాసాలకు లోనయ్యి చాలా చెడు పనులను చేశాడు. చెడు పనులను చేసినందుకు ప్రతీకారంగా ఈ పురుగు జన్మను అనుభవించవలసి వస్తోంది. ఈ పురుగు జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఈ లిస్ట్ ఏదో ఉంది, దాని ప్రకారం నడవబోతోంది. కానీ ఆ గత జన్మలో ఎన్ని దురభ్యాసాలున్నా సరే ఒక మంచి అభ్యాసాన్ని మాత్రం పెట్టుకున్నాడు. దానం చేయటం అనే అభ్యాసం పెట్టుకున్నాడు. అడిగిన వారికి, అడగని వారికి, కష్టాల్లో ఉండేవారికి, సుఖాల్లో ఉండేవారికి అందరికీ తోచినంత దానం చేసేవాడు. తాను మాత్రం దురభ్యాసాల్లో మునిగి ఉండేవాడు. ఇలా ద్వంద్వ వైఖరి, ద్వంద్వ ప్రవర్తనతో ఉండేవాడు. దురభ్యాసాలకు ఫలితంగానేమో ఈ పురుగు జన్మ వచ్చింది. చేసిన దానాలకు ఫలితంగానేమో పూర్వజన్మ స్మృతి వచ్చింది. అసలు జన్మలేంటి, జీవులేంటి, లక్షణమేంటి అనే అంశాల గురించి మాట్లాడే శక్తి వచ్చింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఉన్న తెలిసిన జ్ఞానానికి, ఉన్న జన్మకి ఈ రెండిటికి పొంతం లేకుండా ఉంది. తెలిసిన జ్ఞానం మంచి జ్ఞానం, కానీ ఆ జ్ఞానంతో ఈ పురుగు జన్మలో ఏమీ చేయలేడు. కాబట్టి ఈ జీవుణ్ణి ఉద్ధరించవలసిందే. ఇబ్బందుల్లో ఉన్నాడు, ఉద్ధరించవలసిందే. ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించారు. ఆలోచించి ఆ పురుగుతో ఒక ఒప్పందం పెట్టుకున్నారు. నీకేవో వరుసగా రావలసినటువంటి దుష్ఫలితాలు చాలానే ఉన్నాయి. వాటిని ఇప్పుడు వరుసగా లిస్ట్ అవుట్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చర్చించుకునే టైం అయితే లేదు, ఓపిక లేదు. నీకు ఈ పురుగు జన్మ తరువాత వెంటనే మనుష్య జన్మ ఇస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని గత జన్మల తాలూకు స్మృతులు ఉన్నాయి కాబట్టి, నీకు గత జన్మలో చేసిన తప్పులేవి అనే విషయం ఇప్పుడు గుర్తొస్తోంది కాబట్టి, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా నడుచుకుని అంతకు మించి పై స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తావా? అలా చేసే మాట అయితే నీ జ్ఞానానికి ఆ జన్మకు కాస్త పొంతన అనేది కుదురుతుంది. అలా చేసే మాట అయితే నేను నిన్ను మనిషిగా చేస్తాను, పై జన్మ మనుష్య జన్మ అయ్యేట్లుగా నేను చూసుకుంటాను. నా తపస్సు నీకేదో ధారపోస్తాను, లేదా ఏదో చేస్తాను, నా తిప్పలేమో నేను పడతాను. ఎలా కుదురుతుంది అనే సంగతి నేను చూసుకుంటాను. మనుష్య జన్మ పై జన్మ గనక ఇస్తే సవ్యంగా నడుచుకుంటావా అని అడిగారు. అప్పటికే పాపం పురుగు చాలా ఇబ్బందులు పడింది కాబట్టి వెంటనే ఒప్పుకుంది. తప్పకుండానండి, మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను. ఇంతవరకు తెలిసిన తప్పులు మళ్ళీ చెయ్యను, తప్పులు పునరావృతం కానివ్వను అని చెప్పింది. మహర్షి గారు చాలా కరుణామయుడు కాబట్టి వెంటనే ఆ పురుగుకు ఈ జన్మ పూర్తయిన వెంటనే, ఈ జన్మలో ఇప్పటికిప్పుడు ప్రాణాలు తీయడానికి వీల్లేదు అని చెప్పేసింది కదా, ప్రాణాల మీద తీపి ఉంటుంది అని చెప్పింది కాబట్టి పురుగు జన్మ తరువాత మనిషి జన్మ వచ్చేటట్టు ఏర్పాటు చేసి పెట్టారు. ఆ మనిషి జన్మను తీసుకున్న వెంటనే ఈ గత సంస్కారాలు, గత జన్మల తప్పులన్నీ గుర్తొచ్చేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తప్పులు తెలుసుకుని దానికి తగినట్లుగా నడుచుకోమని చెప్పి సలహా ఇచ్చి వదిలిపెట్టారు. ఇది మహాత్ముల యొక్క కరుణకు ఇది పరిపూర్ణమైనటువంటి దృష్టాంతం. ఈ కథలో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ కథ గురించే మాట్లాడుకుంటే మానవుల యొక్క సమగ్రమైన జీవితం లేదా మానవుల జన్మకు, మానవుల పుట్టుకకు కారణం ఏమిటి అనే అంశం చాలా స్పష్టంగా బోధపడుతోంది. మహర్షి గారు మనిషి జీవితాన్ని
ఇచ్చారా పురుగుకి, లేదా పురుగులా బతికేటువంటి మనిషికి మనిషిలా మారేందుకు కావలసినటువంటి విజ్ఞానాన్ని అందించారా, బోధలు చేశారా, లేదా ధర్మాన్ని గురించి బోధించారా అనే అంశం కూడా స్పష్టమవుతుంది. ఎక్కువ మాట్లాడుకోవడానికి మనకు కూడా సమయం లేదు. కానీ మానవ జీవితానికి పరిపూర్ణ నిదర్శనంగా ఉండేటువంటి ఈ దృష్టాంతంలో వేదవ్యాస మహర్షి గారి మహనీయుడి యొక్క కరుణ చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనకు. ఆ కరుణ అనేది ఏ విధంగా ప్రసరిస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశం కూడా తెలుస్తోంది. మనం గనక కరుణ అనే మంచి గుణాన్ని సాత్వికంగా గనక అలవాటు చేసుకోగలిగితే అది మనల్ని కూడా ఆ మహర్షి గారి స్థాయికి తీసుకువెళ్ళి పెడుతుంది అనటానికి కూడా దృష్టాంతంగా ఈ ఉదంతం నిలుస్తోంది. కరుణ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి మీద హీనత ప్రదర్శించకపోవటం, వారి మీద న్యూనత ప్రదర్శించకపోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కుదిరితే వారికి ఉపకారం చేయటం, కుదిరినంత ఉపకారం చేయటం అనేటువంటి క్రియా నిష్ఠ లేదా క్రియని పర్యవసానంగా చేసుకునేటువంటి కరుణను కలిగి ఉండటం అనేది గొప్ప గుణం అని మనకు ఉదాహరణ ద్వారా తెలుస్తోంది. మహర్షి గారి కరుణా భావనాత చిత్త ప్రసాదనం అనే సూత్రభాగం ద్వారా కూడా తెలుస్తోంది. ముదిత అనే అంశానికి మనం పెద్ద ఉదాహరణ ప్రస్తుతానికి ఏం చెప్పుకోవద్దు. మానవులు మంచి పనులను చేస్తుంటే, మానవులు పుణ్యకార్యాలను చేస్తుంటే దేవతలు ఫలితాలను ఎందుకు ఇస్తున్నారు? మానవులు మంచి మార్గంలో ఉంటే దేవతలు ఆయా రూపాలలో వచ్చి ఉపదేశాలను చేసి, సహాయం చేసి, లేదా పరీక్షించి వారిని ఎందుకు దృఢపరుస్తున్నారు? మానవులు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి నుండి పై స్థాయికి వెళ్ళటానికి ఉపదేశాలైనా చేస్తున్నారు, లేదా పరీక్షించి కొంత వాళ్ళు వెనక్కి తగ్గినా సరే మళ్ళీ ముందుకు వెళ్ళేటందుకు వీలుగా వారు ఉపకారాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏ కారణంతో చేస్తున్నారు అనే విషయాలను ఆలోచిస్తే, మానవులు చేసేటువంటి పుణ్యకార్యాలు, మానవులు చేసేటువంటి మంచి పనులు పైవారికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఆ సంతోషంతో వీరు మరింత ముందుకు రావాలి, మరింత మంచి పనులు చేయాలి, మరింత ధర్మ మార్గంలో నడవాలి, వీరి తపస్సులు, వీరి సాధనలు అన్నీ పరిపుష్టం కావాలి, వీరి యొక్క మనస్సుకు బలం సిద్ధించాలి అనే కారణంతో ఆయా దారులలో ఉపదేశం గాని, సహాయం గాని, మరొకటి గాని, పరీక్ష గాని వారు చేస్తున్నారు అని మనం పురాణ గాథలన్నిటినీ చూసి నిర్ణయించుకోవచ్చు. మానవుల మీద దేవతలకు, పై స్థాయి దేవతలకు, ఇంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, వరుణుడు, యముడు, ఇలాంటి మహానుభావులకి, దేవతలకి మానవులు చేసేటువంటి మంచి పనుల మీద అసూయ గాని, ఈర్ష్య గాని ఇలాంటి భావాలు ఏవీ లేవు. కేవలం సంతోషం మాత్రమే ఉన్నది అని మనం పురాణాలను, ఆయా సందర్భాలను విని అర్థం చేసుకోవలసినటువంటి అర్థం చేసుకోవలసినటువంటి అంశం మాత్రమే కాకుండా ఆచరించుకోవలసినటువంటి అంశం. ఎవరైనా మంచి పనులను చేస్తున్నప్పుడు ఆ మంచి పనుల మీద దోషారోపణ చేయకుండా ఆ మంచి పనులను ప్రోత్సహించటం, మంచి పనులకు సంతోషించటం అనేటువంటిది మానవులు తప్పకుండా చేయవలసినటువంటి కర్తవ్యం. ప్రోత్సాహం అనేది కేవలం మాటలతో బయటకి ప్రదర్శించేటువంటిది కాదు. దానికి కావలసినటువంటి సంతోషం అనేది మనసులో నింపుకోవలసింది. సంతోషం మనసులో నిండినప్పుడు ఆ సంతోషానికి విరుద్ధంగా పనిచేసేటువంటి అసూయ అనేది పనిచేయకుండా పోతుంది. అసూయ లేనప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిని అడిగినా, ఎవరు ప్రశ్నించుకున్నా వచ్చే సమాధానం ఇంతే. ఈర్ష్య, అసూయ లాంటి దోషాలు ఎవరికి హాని చేస్తాయి? ఆ దోషాలు ఉన్నవారికి హాని చేస్తాయా, పక్కవారికి హాని చేస్తాయా అంటే సమాధానం కూడా ఇంతే. పక్కవారికి హాని చేస్తే చేయొచ్చు, చేయకపోతే పోవచ్చు, కానీ ఉన్నవారికి మాత్రం హాని చేసి తీరతాయి అని. అలాంటి హాని చేసేటువంటి దోషాలను ఉంచుకోకుండా ఆ దోషాలను తొలగించుకునేందుకు వీలుగా ముదితాభావనాత చిత్త ప్రసాదనం అని మహర్షి గారు మనకు సూచన చేస్తున్నారు. సమగ్రమైన వైదిక సాహిత్యం ఈ అంశాన్ని పరిపుష్టం చేస్తోంది, ఈ అంశాన్ని బలోపేతం చేస్తోంది. వీటన్నిటిని మించి ఎవరైనా చెడు పనులను చేస్తున్నప్పుడు ఆ చెడు పనులను గనక ఆపలేకపోయినట్లయితే,
అవకాశం సరిగ్గా లేకపోయినట్లయితే ఆపటానికి వెళ్ళి మన తలకాయే బద్దలైపోయే పరిస్థితి వచ్చేట్లయితే ఆ చెడు పని జోలికి వెళ్ళకపోవటం మంచిది అనే విషయాన్ని కూడా మహర్షి గారు ఈ సూత్రంలోనే చెప్తున్నారు. ఉపేక్షాభావనాత చిత్తప్రసాదనం అని. ఉపేక్ష అంటే మనం మార్చలేనటువంటి పరిస్థితులను, మనకు సంబంధం లేనటువంటి పరిస్థితులను, వీటిని మార్చటానికి పోయి మనం అనవసరంగా ఇరుక్కుని మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కంటే వాటిని ఉపేక్షించటం మేలు. ఇది బాధ్యత కలిగిన వారికి చెప్పే మాటలు కావు. ఉపేక్షించండి అని బాధ్యతలు నిర్వహించే వారికి చెప్పే మాట కాదు. బాధ్యతతో నిమిత్తం లేకుండా ఎక్కడో ఏదో జరుగుతుంటే, ఎక్కడో ఏదో అవ్వవలసి వస్తే దాన్ని ఆపటానికి పోయి అనవసరంగా నెత్తి మీద తెచ్చుకునే మాట అయితే దానికి ఉపేక్ష అనేది ఉత్తమమైనటువంటి విరుగుడు గుణం అని మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి అంశం. చిన్న తమాషా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. పిల్లవాడు తాగుబోతయ్యాడు, విపరీతంగా తాగేస్తున్నాడు. తండ్రికి బాధేసింది, నా పిల్లవాడు తాగుబోతవ్వటం ఏమిటి అని. చెప్పి చూశారు, కౌన్సిలింగ్లు చేయించారు, అదేదో రీహాబిలైజేషన్ సెంటర్స్ అంటారు కదా, వాటిల్లో కూడా చేర్చారు. ఏం చేర్చినా ఫలితం లేకపోయింది. ఒకరోజు ఆయనే తండ్రి గారే పిలిచి కూర్చోపెట్టి, ఒరే నాన్న, ఎందుకురా నాన్న ఇలా తాగటం, దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయని నీకు తెలుసు కదా, ఎందుకు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, మానేయకూడదా అన్నారు. పిల్లవాడు సామాన్యుడు కాడు, చిన్నపిల్లవాడేం కాడనుకోండి, కొడుకు సామాన్యుడు కాడు. కొడుకు దీనికో విధానం కనిపెడతాను, నేనేదో సుఖంగా నా మానాన్ని నేను నా దారిలో నేనుంటే ఈయన నా వెంటపడి నా ప్రాణం తీసేస్తున్నాడు, ఈయనకి బుద్ధి గుణపాఠం నేను నేర్పిస్తాను అని చెప్పి, నాన్న నేను మానేస్తాను, మానేయటం అంటే ఏంటి నీకు కూడా తెలుసు, ఇలాంటి దురభ్యాసాలను ఒకేసారి మానేస్తే ఏమైనా అయిపోవచ్చు, పిచ్చెక్కిపోవచ్చు, ఇంకోటేదో అవ్వచ్చు, అందుకని క్రమంగా మానుకుంటూ రావాలి. క్రమంగా మారటం అంటే ఒక్కొక్క రోజు కొంచెం 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 తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ రావాలి అని అంటే గనక నేను ఈ రోజు నుంచి తగ్గించుకుంటూ వస్తాను, కానీ నాతో పాటు నువ్వు కూడా రోజు తాగాలి అని చెప్పాడు. అదే రూలు. నేను తగ్గిస్తాను, నేను మానేస్తాను, క్రమంగా తగ్గించుకుంటూ వస్తాను, సైంటిఫిక్గానే చేస్తాను, కానీ నువ్వు కూడా నాతో పాటు రోజు పుచ్చుకోవాలి అని చెప్పాడు. తండ్రి గారు త్యాగనిధి. ఆయన ఏమనుకున్నాడంటే, పిల్లవాడు ఈ దురభ్యాసాన్ని మానటం కంటే మనకు కావాల్సింది ఏమీ లేదు, కాబట్టి దీనికోసం ఎంతకైనా మనం రావలసిందే, ఎంత పనైనా చేయవలసిందే అనుకున్నాడు. అనుకుని అలాగే నాయన ఇద్దరం కలిసే సిట్టింగ్ చేసుకుందాం అన్నాడు. సరే, ఇద్దరు కలిసి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు పాపం పిల్లవాడు తండ్రి గారికి సరిగ్గా ఉద్బోధ చేశారు. అసలు బ్రాండ్స్ ఏంటి, అందులో రకాలేంటి, అందులో దేంట్లో ఏం కలుపుకోవాలి, అది ఫుల్ అంటే ఏంటి, నేను కూడా నోట్స్ రాసుకున్నాను, అది సరిగ్గా దొరకట్లేదు. ఫుల్ అంటే ఏంటి, హాఫ్ అంటే ఏంటి, క్వార్టర్ అంటే ఏంటి, లార్జ్ అంటే ఏంటి, స్మాల్ అంటే ఏంటి, ఇలాంటి విశేషాలు ఏవో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఎంఎల్ ఉండాలి, ఇవన్నీ వివరంగా పాఠం చెప్పాడు. పాఠం చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు. కొడుకు రోజు తగ్గించుకుంటూనే వస్తున్నాడు. పాపం తెలియకుండా ఇంతకుముందు ఆ రీహాబిలైజేషన్ సెంటర్స్లో జరిగిన ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వాడి తలరాత కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదోటి కావచ్చు, క్రమంగా తగ్గించుకోగలిగాడు. తగ్గించుకుని క్రమంగా ఒకరోజు మానేశాడు. మానేసి కొంచెం ఉత్సాహంగా, నాన్నగారు ఈ రోజుతో నేను తాగుడు మానేశాను, మన ఇంట్లో ఈ రోజు నుంచి ఏ బాటిల్లో కనిపించదండి, మీరు దిగులు పడక్కర్లేదు అని చెప్పాడు. చెప్తే తండ్రి గారు అన్నాడు, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఇంట్లో బాటిల్స్ కనిపించకపోతే ఇంకేం లేదు, నాకు నిద్ర పట్టదు, ఇన్ని రోజులు నీకు మానిపించేటువంటి పనిలో పడిపోయి నేను అలవాటు చేసుకున్నాను, రోజుకు ఒక లార్జ్ లేకపోతే నాకు నిద్ర పట్టదు, కాబట్టి లార్జ్ ఉండేంత వరకు మాత్రం నాకు ఇంట్లో బాటిల్ అట్టిపెట్టి మిగతావన్నీ తీస్తే తీసుకో, పోస్తే పోసుకో, నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఇందులో ఏం జరిగింది అంటే,
తండ్రి గారి బాధ్యత నిజం. తండ్రి గారు తన పిల్లవాడిని తాగుడు మాన్పించాలనుకోవటం సహజం. మాన్పించవలసి రావటం అనేది బాధ్యత. ఆ బాధ్యతలో ఎంతవరకు తలపెట్టాలి అనేది వాస్తవం. ఆ బాధ్యతను తీర్చుకోవటానికి, పిల్లవాడు తాగుడు మానాలి అని అనుకోవటానికి ఎంతవరకు తన అలవాట్లను పణంగా పెట్టాలి అనేది విషయం. ఎప్పుడైతే పిల్లవాడు నువ్వు కూడా రోజు నాతో తాగు అని అన్నాడో అప్పుడు తెలివి గలవాడైతే ఏమనాలి? నిన్నే నేను తాగొద్దంటుంటే నువ్వు నన్ను తాగమంటావేమిటి అని అడగాలి. అడగకుండా కొంచెం సాహసానికి పూనుకొని ఎలాగైనా సరే వీడితో ఈ దురభ్యాసం మాన్పించాలి అని అనుకుని తాను దురభ్యాసం చేసుకునేందుకు వీలుగా ఎందుకు దిగాలి? దిగటం అనేది తండ్రిగా కొడుకు పట్ల బాధ్యతగా మనకు కనిపిస్తోంది. మనలో ఎంతో కొంత ఆ తండ్రి మీద జాలి కూడా కలుగుతోంది. కానీ జాలికి అవకాశమేమీ లేదు. కొంచెం తెలివి తక్కువతనమే అని ఒప్పుకోవాలి. దీనికి వేరే దారి చూసుకోవాలి. కానీ నదిలో దిగి ఇబ్బంది పడుతున్న వాడికి, సుడిగుండంలో పడి కొట్టుకుంటున్న వాడికి నువ్వు దిగి నన్ను రక్షించు అని మాట వినిపిస్తే దిగి రక్షించాలి అని అనిపిస్తుందా? సుడిగుండంలో కొట్టుకుంటున్న వాడిని రక్షించాలి అంటే సుడిగుండంలోకి దిగాల పైన సేఫ్గా ఉండాలా? తెలిసిందే కదా. మరి దురభ్యాసాల నుంచి రక్షించాలి అంటే దురభ్యాసం నుంచి బయట ఉండి రక్షించాలా, లేదా తాను కూడా దురభ్యాసానికి దిగాలా అనేటువంటి అంశాన్ని చూసుకోకుండా దిగాడు పాపం అమాయక తండ్రి. కాబట్టి కొడుకుకి ఒకవేళ ఆ దురభ్యాసం పోయినా పోకపోయినా ఇతనికి మాత్రం ఆ దురభ్యాసం అంటుకునేటువంటి దురవస్థను తెచ్చిపెట్టుకున్నాడు. సరి అయిన సందర్భంలో సరి అయిన విషయంలో ఉపేక్ష గనక లేకపోతే జరిగే ప్రమాదం ఏమిటి అని చెప్పడానికి ఈ ఉదంతం మనకు చాలా సహకరిస్తుంది. ఏ సందర్భంలో ఎంతవరకు మన ప్రవృత్తి ఉండాలి, ఏ సందర్భంలో మనకు ఉపేక్ష ఉండాలి, ఏ సందర్భంలో మనం తలకాయ పెట్టాలి, ఎప్పుడు మన తలకాయ అక్కడి నుంచి తీసేసేయాలి అనే అంశం మీద క్లారిటీ తెచ్చుకోవాలి. మన తలకాయ బద్దలైపోయే పరిస్థితి ఉంటే ఆ సందర్భంలో మనం ఆ రోట్లో తలకాయ పెట్టకూడదు. మన తలకాయ సేఫ్గా ఉన్నప్పుడు మిగతా వాటిని బాధ్యత అనుకోండి, లేదా ఇంట్రెస్ట్ అనుకోండి, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే కోరిక అనుకోండి, ఏమైనా కావచ్చు, వాటిని నిర్ణయించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ మనకే నష్టం వచ్చేటువంటి పరిస్థితే ఉంటే, ఆ నష్టం తీవ్రమైనటువంటి స్థితికే గనక వచ్చేస్తే అది సరి అయిన పద్ధతి కాదు. తీవ్రమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి ఇంటర్వియన్స్ అంటారో ఏమంటారో దాన్ని జనాలు తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఎదుటివారి వ్యవహారాల్లో మనం మమేకమవ్వటం, లేదా ప్రతి విషయంలోనూ చెడు విషయాల్లోనూ మమేకమయ్యి ఆ చెడు సంస్కారాలను తలకెక్కించుకోవటం అనేది సరి అయిన పద్ధతి కానే కాదు. అలాంటి సందర్భాలలో ఉపేక్ష అనేది సరి అయిన పద్ధతి. ఉపేక్ష బాధ్యతలతో సంబంధం లేని సందర్భాలలో, బాధ్యతల కంటే కూడా మనకే నష్టం ఎక్కువ వచ్చేటువంటి సందర్భాలలో, మనం కూడా సుడిగుండంలోకి పడిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి సందర్భాలలో ఉపేక్ష అనేది చెడు విషయాలలో సరి అయిన పద్ధతి అని మహర్షి గారి యొక్క స్పష్టమైన సలహా. అందువలన ఉపేక్షాభావనాతః చిత్త ప్రసాదనం అని మనకు మహర్షి గారు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశాన్ని మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతః చిత్త ప్రసాదనం అనేటువంటి సూత్రంలో వివరంగా మనకు దయచేస్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు: మనసులోని సంస్కారాలు బాగుపడటానికి ఆ మనసులోని కుసంస్కారాలకు వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి సత్సంస్కారాలను తెచ్చిపెట్టుకోవటం, ఆ సత్సంస్కారాలను తెచ్చిపెట్టుకునేందుకు వీలుగా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి మంచి గుణాలను, మొదలైన మంచి గుణాలను అభ్యాసం చేసుకోవటం, ఈ అభ్యాసం ద్వారా మనస్సులను శుద్ధపరుచుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం. ఇలా మనసును శుభ్రపరుచుకున్నప్పుడు మనసు ప్రసన్నంగా మారితే, మనసు మాట వింటే, ఏకాగ్రంగా కుదురుకుంటే, కాస్త నిలబడితే కష్టాల నుండి గట్టెక్కటం అనేది ఈ ప్రవృత్తికి లేదా ఈ ప్రయాసానికి సరి అయిన ఫలితం. ఈ ఫలితాన్ని అందుకునేందుకు
ఈ ప్రయత్నాన్ని సాధించుకునేందుకు, ఈ ప్రయత్నం ద్వారా మన జీవితాన్ని ప్రసన్నమయం చేసుకునేందుకు, మన మనస్సును పూర్తిగా ప్రశాంతంగా మార్చుకునేందుకు, అందుకునేందుకు, మన మనసుకు కుదురు అందుకునేందుకు వీలుగా మనకు సరియైన మానసిక బలాన్ని దయచేయమని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇలాంటి మంచి గుణాలను అలవరుచుకునేటువంటి సంకల్పాన్ని కలిగి ఉందాం. ఆ సంకల్పంతోనే ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మైత్రీ కరుణ ముదిత ఉపేక్షల ద్వారా చిత్తప్రసాదం కలిగేటువంటి అంశములపై ఇంతవరకు ఆచార్యుల వారు యోగ దర్శన రూప జ్ఞానాన్ని మనకు చక్కగా బోధించారు. ఇటువంటి జ్ఞానం మనకి కలగాలి అంటే ఆ భగవంతుణ్ణి భక్తి భావనతో వేడుకోవడమే. జ్ఞానయోగం, యోగ దర్శనం లభించాలంటే భక్తి యోగం చక్కగా మనకి లభించాలి. అటువంటి దివ్య యోగాన్ని అలనాడు అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ అందించాడు. అటువంటి స్థితి మనకు కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో, ఎందుచేతనంటే ఈరోజు పారాయణలో మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అని చెప్పి స్వయంగా స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైనటువంటి 12వ అధ్యాయం భక్తి యోగాన్ని అందరం కూడా భక్తి పురస్సరంగా కలిసి పలుకుదాం. ఆ దేవదేవుని యొక్క సేవలో తరించే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు మనందరం సమష్టిగా ఈ అధ్యాయాన్ని పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం.
मय्येव मन आधत्स्व मयि बुद्धिम् निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वम् न संशयः अथ चित्तम् समाधातुम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुम् धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुम् मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानाम् मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततम् योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्दधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Govinda, Hari Govinda.